సమూవేలు రెండవ గ్రంథము. దావీదు 1వ అధ్యాయము. దావీదు యూదాకు రాజగుట. సౌలు మరణించాడు. దావీదు అమాలేకీయులను తునుమాడి సిక్లాగు నగరముకు తిరిగి వచ్చి అచట 2 నాళ్ళు గడిపెను. 3వ నాడు సౌలు పోరాడిన యుద్ధభూమి నుండి దూత ఒకడు వచ్చెను. అతడు బట్టలు చించుకొనెను, తలపై దుమ్ము పోసికొనెను. దావీదు ఎదుటకు రాగానే దూత నేలమీదికి వంగి దండము పెట్టెను. నీవెచ్చటి నుండి వచ్చితివి అని దావీదు ప్రశ్నించెను. అతడు, నేను ఇశ్రాయేలీయుల శిబిరము నుండి వచ్చి తిని బ్రతికి బయటపడి తిని అనెను. దావీదు, అచటనేమి జరిగినదో చెప్పుమనెను. అతడు, మనవారు యుద్ధము నుండి పారిపోయిరి, చాలామంది కూలిరి, సౌలు అతని కుమారుడు యోనాతాను మడిసిరి అని చెప్పెను. సౌలు, యోనాతాను మడిసిరని నీకెట్లు తెలియను అని దావీదు ఆ సైనికుని అడిగెను. అతడు, నేను అప్పుడు గిల్బోవ కొండ మీద నుంటిని. సౌలు తన ఈటె మీద ఆనుకొనియుండెను. అంతలోనే శత్రువుల రథములు, రౌతులు అతనిని చుట్టుముట్టెను. సౌలు చుట్టూనూ పరికించి కొండపైనున్న నన్ను చూచి కేక వేసెను. నేను, చిత్తము ప్రభూ అంటిని. అతడు, నీవెవ్వరవని నన్నడిగెను. నేను అమాలేకీయుడనని బదులు పల్కితిని. అతడు, నీవు ఇచ్చటికి వచ్చి నన్ను చంపివేయుము. నా బొందిలో ఇంకనూ ప్రాణమున్నది గాని నేను మాత్రము సొమ్మసిల్లి పడిపోవుచున్నాను అనెను. అంతట నేను సౌలు వద్దకు పోయి, సొమ్మసిల్లి పడిపోవువాడు ఇక బ్రతుకజాలడు గదా అనుకుని అతనిని సంహరించి తిని. అటు పిమ్మట సౌలు ధరించిన కిరీటమును, హస్తకంకణము గైకొని ఏలిన వారి వద్దకు తీసుకుని వచ్చి తిని అనెను. ఆ మాటలు విని దావీదు బట్టలు చించుకొనెను. అతని కొలువువారు నట్లే చేసిరి. సౌలు అతని తనయుడు యోనాతాను, యావే ప్రజలకు ఇశ్రాయేలీయులు కత్తివాతబడిరి. వారందరూ సాయంకాలము వరకు శోకించి ఉపవాసముండిరి. దావీదు, నీవెవడవని ఆ సైనికుని ప్రశ్నించెను. అతడు, నేను అమాలేకీయుడను, నా తండ్రి మీ దేశమున పరదేశిగా బ్రతికెను అని చెప్పెను. దావీదు అతనితో, నీవు అదరు బెదరు లేక యావే అభిషిక్తుని మీద ఎటుల చెయ్యి చేసుకొంటివి అనెను. అంతట అతడు తన సైనికుని ఒకనిని పిలిచి వీనిని వధింపుమనెను. అతడు అమాలేకీయుని మీద పడి వానిని చంపెను. దావీదు, నీ అపరాధమునకు నీవే బాధ్యుడవు. నేను ప్రభు అభిషిక్తుని చంపితినన్న నీ నోటి మాటలే నీ దోషముకు సాక్ష్యములు అని చెప్పెను. సౌలు యోనాతానులపై శోకగీతము. దావీదు సౌలు యోనాతానులపై శోకగీతికను రచించెను. యూదా జనులకు నేర్పుటకై ఆ గీతికను యాషారు అను నీతిమంతుల గ్రంథమున లిఖించి ఉంచిరి. ఇశ్రాయేలు తేజస్సును యూదా కొండలపై మట్టు పెట్టిరి. మహావీరులు కూలిరి గదా. ఈ సుద్దులు గాతున చాటవలదు, అష్కెలోను పొర వీధులలో ప్రకటింపవలదు. ఈ వార్తలు విందురేని ఫిలిస్తీయా వనితలు సంతసింతురు. సున్నతి లేని వారి ఆడుపడుచులు ప్రమోదమందుతురు. ఓ గిల్బోవా కొండలారా, మీపై వాన మంచు కురియకుండుగాక. అధర్మ యుద్ధ రంగమా, నీవు వీరుల డాలు వమ్ము చేస్తివి గదా. సౌలు డాలు తైలమున అభిషిక్తము కాలేదు. రణమున ఎదుర్కొనిన వారి నెత్తురులు ఒలికింపనిదే.
యోధుల క్రొవ్వు భేదింపనిదే యోనాతాను విల్లు వెనుదిరిగెడిదా? సౌలు ఖడ్గము మొక్కబోయెడిదా? సౌలు యోనాతానులు సుందరమూర్తులు, ప్రియతములు. వారు బ్రతుకున ఓలే చావున కూడా విడివడనివారు. డేగ కంటే వడిగలవారు, సింగము కంటే తేజుగలవారు. ఓ ఇశ్రాయేలు కుమార్తెలారా, మీకు రక్తవర్ణపు పట్టుబట్టలు నొసగి బంగారు సొమ్ములు పెట్టినవాడు నీ సౌలు కొరకు గెలిపింపుడు. రణరంగమున మహావీరులు కూలిరి గదా. తమ్ముడా యోనాతాను, నీ చావు వలన నేను తీరని వ్యధ నొంది తిని. నీవు నాకు ఇష్ట సకుడవు. నీవు నా పట్ల చూపిన ప్రేమ వనితల వలపు కంటే గాఢమైనది. మహావీరులు కూలిరి గదా, వారి ఆయుధములు వమ్మైపోయెను కదా. రాజుల దినచర్య మొదటి గ్రంథము 1వ అధ్యాయము. దావీదు అతని పరివారము. ఆదాము నుండి ఇశ్రాయేలు వరకు 3 మహాజాతులు. ఆదాము షేతును, అతడు ఎనోషును కనెను. ఎనోషు కుమారుడు కేనాను, అతని కుమారుడు మహలలేలు. అతని పుత్రుడు యారెదు. యారెదు నుండి క్రమముగా హనోకు, మెతూషెల, లామెకు, నోవా అనువారు జన్మించిరి. షేము, హాము, యాఫెతు నోవా కుమారులు. యాఫెతు వంశజులు. యాఫెతు వంశజులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తూబాలు, మెషెకు, టీరసు. గోమెరు వంశజులు అష్కెనసు, దీఫతు, తొగర్మా. యావాను వంశజులు ఎలీషా, తార్షీషు, కిత్తీము, రోదానీము. హాము వంశజులు. హాము వంశజులు కూషు, మిశ్రాయీము, పూతు, కనాను. కూషు వంశజులు సెబా, హవీలా, సప్త, రామ, సప్తేక. రామ వంశజులు షెబా, దెడాను. కూషు కుమారుడు నిమ్రోదు ప్రపంచమునందలి మొదటి విజేత. మిశ్రాయీము నుండి పుట్టిన ప్రజలే లూదీయులు, అనామీయులు, లెహబీయులు, వప్తుహీయులు, పత్రుసీయులు, కన్లూహీయులు, ఫిలిస్తీయులకు మూలపురుషులైన కప్తోరీయులు. కనాను పెద్ద కొడుకు సీదోను, రెండవ కుమారుడు హేతు. యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీయులు, సీనీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు కూడా పై కనాను వంశజులే. షేము వంశజులు. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, ఆరాము, ఊజు, హూలు, గెతెరు, మెషకు. అర్పక్షదు కుమారుడు షెలా, అతని పుత్రుడు ఏబెరు. ఏబెరు కుమారులలో ఒకని పేరు పెలేగు. అతని కాలమున భూమి మీది జనులు విభజింపబడిరి, కనుక అతనికి ఆ పేరు వచ్చెను. మరి ఒకని పేరు యోక్తాను. యోక్తాను వంశజులు అల్మోదాదు, షెలెపు, హసర్మావేతు, ఎరా, హదోరాము, ఊసాలు, దిక్లా, ఏబాలు, అబీమాయేలు, షేబా, ఓఫీరు, హవీలా, యోబాబు. షేము నుండి అబ్రహాము వరకు. షేము నుండి అబ్రహాము వరకు గల వంశవృక్షమిది. షేము, అర్పక్షదు, షేలా, ఏబెరు, పెలెగు, రవు, సెరూగు, నాహోరు, తెరా, అబ్రహాము అని పేరు పొందిన అబ్రాము. అబ్రహాము కుమారులు ఈసాకు, ఇష్మాయేలు. ఇష్మాయేలు వంశజులు.
ఇష్మాయేలు పెద్ద కొడుకు నెబాయోతు. తరువాత కుమారులు కేదారు, అద్బయేలు, మిప్సాము, మిష్మా, దూమా, మస్సా, హాదదు, తేమా, ఏతూరు, నాఫీషు, ఏద్మా. అబ్రహామునకు తన ఉంపుడు కత్తె అయిన కెతూరా వలన కలిగిన సంతానము సిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, షువా. షేబా, దేదాను, యోక్షాను పుత్రులు. మిద్యాను కుమారులు ఏఫా, ఏఫేరు, ఆనోకు, అబీదా, ఎల్దా. ఈసాకు, ఏసావు. అబ్రహాము కుమారుడు ఈసాకుకు ఏసావు, ఇస్రాయేలు అని ఇద్దరు కుమారులు. ఏసావు పుత్రులు ఎలీఫాసు, రెయూవేలు, ఎయూషు, యాలాము, కోరా. ఎలీఫాసు వంశజులు తేమాను, ఓమరు, సెఫీ, గాతాము, కనస్సు, తిమ్నా, అమాలేకు. రెయూవేలు వంశజులు నహతు, సెరా, షమ్మా, మిస్సా. సేయీరు వంశజులు. సేయీరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను. లోతాను కుమారులు హోరీ, హోమాము. తిమ్నా లోతానునకు సోదరి. శోబాలు కుమారులు అల్యాను, మనహతు, ఎబాలు, షెఫీ, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. అనా కుమారుడు దిషోను. దిషోను పుత్రులు హమ్రాను, యష్బాను, ఇత్రాను, కెరాను. ఏసేరు కుమారులు బిల్హాను, సావాను, యాకాను. దిషాను కుమారులు ఊసు, అరాను. ఎదోము రాజులు. ఇశ్రాయేలున రాజులు ఏర్పడక మునిపే ఏదోము నేలిన రాజుల పేర్లివి. బెయోను కుమారుడు బేలా దిన్హాబా పట్టణము నుండి రాజ్యము చేసెను. సెరా కుమారుడు యోబాబు బోస్రా నుండి పరిపాలించెను. హూషాము తేమాను నుండి ఏలెను. బెదదు కుమారుడు హదదు అవీతు నుండి రాజ్యము చేసెను. ఇతడు మోవాబు దేశమున మిద్యానీయులను జయించెను. సమ్లా మస్రేకా నుండి ఏలెను. షావూలు ఏటి యొద్దనున్న రెహబోతు నుండి పరిపాలించెను. అక్బోరు కుమారుడు బాలు హానాను కూడా ఒక రాజు. హదదు పాయీము నుండి రాజ్యము చేసెను. అతని భార్య మెహతబేలు మెస్హాబుకు చెందిన మత్రేదు కుమార్తె. ఏదోము నాయకుల పేరులివి: ఏలిన తిమ్నా, అల్యా, యఫెతు, ఒహోలీబామా, ఏలా, పీనోను, కనస్సు, తేమాను, మిప్సారు, మగ్దియేలు, ఈరాము. 13వ కీర్తన. దైవ సహాయము కొరకు ప్రార్థన. ప్రభు, నీవు నన్నెంతకాలము విస్మరింతువు? కలకాలమున నీ దివ్యముఖమును ఎంతకాలము నా నుండి దాచుకొందువు? నా హృదయము ఎంతకాలము రేయింబవళ్ళు దిగులుతో నిండి ఉండవలెను? ఎంతకాలము నా శత్రువులు నా మీద పైచేయిగా రెచ్చిపోవుదురు? నా దేవుడవైన ప్రభు, నీవు నా వైపు చూచి నాకు జవాబు చెప్పుము. నాకు ఆరోగ్యమును దయచేసి మృత్యువు నుండి నన్ను కాపాడుము. అప్పుడు నా శత్రువులు మేమే గెలిచితిమని భావింపకుందురు. నేను భంగపడనందుకు వారు ఆనందింపకుందురు కదా. నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొనియున్నాను. నీ రక్షణములో నా హృదయము సంతోషించుచున్నది. ప్రభువు నాకు మేలు చేసెను కనుక నేనతనిని స్తుతించి కీర్తింతును.